గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చాను. నా వాక్యం మరి దేవుని వాక్యం మరి వినాలి, అర్థం అవ్వాలంటే మీరు ఆత్మీయ స్టేటస్లో కొంచెం ఉన్నత స్థాయికి రావాల్సిన వారే, ఆత్మీయ స్థితిలో మీరు అత్యధికంగా ఎదగవలసిన వారే ఉంటుంది. శరీరానుసారమైనటువంటి ఆలోచనలతో వినక దేవుని వాక్యాన్ని చదివితే మీకు అర్థం కాదు. ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలతో వినక దేవుని వాక్యాన్ని మీరు చదివినా అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. సో నేను చెప్పేటువంటి ఈ వాక్యాలు ఆత్మానుసారమైనటువంటి విషయాలుగా మీరు గమనించాలి. ఉదాహరణకి ఒక చెట్టు విత్తనం విత్తిన తర్వాత నుంచి తర్వాత చిన్న మొక్కగా ఎదిగి ఆ తర్వాత వృక్షంగా తయారయ్యి అక్కడి నుంచి దాని జీవితం మళ్ళీ విత్తనముగానే మొదలవుతుంది అనుకుంటుంది. ఇది కేవలం శరీరానికి సంబంధించినటువంటి జీవితం. చాలామంది ఈ యొక్క విత్తనము మరలా చెట్టుగా మారటం, చెట్టు మళ్ళీ విత్తనంగా మారటం, ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి ఆలోచనలలోనే తత్వాన్ని బోధిస్తారు. కానీ బైబిల్ దాన్ని బోధించదు. బైబిల్ ఏం చెప్తుంది అనంటే ఈ యొక్క గోధుమ గింజ నుంచి అది చెట్టు దగ్గర నుంచి పిండిలా మారి, ముద్దలా మారి, రొట్టెలా మారి, కాల్చబడి తినడానికి అనుకోనటువంటి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని గురించినటువంటి విషయం బైబిల్ తెలియపరుస్తుంది. ఈ నూతనమైనటువంటి పరలోకం సంబంధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ జీవితానికి సంబంధించినటువంటి ఈ మాటలు ఈ యొక్క విత్తనము చెట్టు అనేటువంటి ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి సాధారణ జీవితానికి సంబంధించినటువంటి విషయాలతో పోల్చుకుంటే ఇది అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు. కాబట్టి ఆత్మానుసారముగా మన మనస్సు అప్గ్రేడ్ అయిపోవాలి. ఎప్పుడూ కూడా సెల్ ఫోన్ కానీ యొక్క కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎప్పుడు కూడా ఒకే వర్షన్లో ఉండవు. వాటిని ఏం చేస్తుంటారు? అప్డేట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ చేస్తేనే మనం పాత వర్షన్లో నుంచి కొత్త వర్షన్లోకి వస్తాం. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పాత వర్షం దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రార్థన చేయి, ఏడ్చి ప్రార్థన చేయి, ఇలాంటి పాత వర్షంలో నుంచి మనం కొత్త వర్షంలోకి రావాలి. కొత్త వర్షంలోకి వచ్చినప్పుడే మీకు అర్థమవుతుంది. నేను ఒక చిన్న పొడుపు లాంటి ఆత్మీయ సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఎంతమంది దాన్ని గెస్ట్ చేయగలుగుతారో చూస్తారు. పొడుపు లాంటి ఆత్మీయ సత్యాన్ని యెషయా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందాము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుకుందురు అనేటువంటి ప్రవచనం ఇది. ఈ ప్రవచనాన్ని గురించినటువంటి మీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? జనరల్గా నేను నా చిన్నతనంలో ఈ వాక్యాన్ని గురించి చెప్పినప్పుడు అప్పటిలో ఉన్నటువంటి ఆబోధకులు ఏం చెప్పారంటే, అంచె దినములలో దుర్మార్గం అనేటువంటి రోజులు వస్తున్నాయి, అంచె దినములలో చాలా విపరీతమైనటువంటి ధోరణిలో మనుషులు ఉంటారు. ఎలా విపరీతమైన ధోరణిలో ఉంటారంటే, ఇదిగో ఒక్క పురుషుడిని 7 స్త్రీలు పట్టుకొని ఈ విధంగా మరి విచారణస్థితం కలిగి ఉంటారు. అలాంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్త పడి ఇప్పుడే మారు మనసు పొందని నేను చెప్పడం నేను విన్నాను. మీరు కూడా అదే విన్నారు కదా, మీరు కూడా అదే విన్నారు. ఇప్పటికీ అదే నమ్ముతారా? ఇప్పటికీ అదే అనుకుంటారా? సరే, ఇప్పుడు అప్డేట్ అయ్యి ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా ఆలోచన చేయగలుగుతున్నారు చెప్పండి. దీన్ని ఎలా ఒక పురుషుని 7 స్త్రీలు పట్టుకున్నటువంటి ఈ విషయాన్ని ఎలా మీరు ఆలోచన చేస్తున్నారు? ఇలాంటి ఆత్మీయ సత్యాన్ని, ఇది ఆత్మీయంగా అదే వాస్తవం చూస్తే మనిషి రీతిగా ఆలోచన చేస్తే, మనుషులు సాధారణ మానవులకు ఆలోచన చేస్తే ఇలానే ఆలోచన చేయాల్సి వస్తుంది.
ఇలాగే ఆలోచన చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే అలాంటి రోజు మంచిగా వస్తే బాగుండు, అలాంటి రోజు వస్తే బాగుండు, 7 ఆడవాళ్ళు ఎంత సొమ్ము తీసుకొచ్చినా నేను హాయిగా ఉండొచ్చు, ఒకళ్ళు కారు వేస్తారు, ఒకళ్ళు ఆస్తి పట్టుకొస్తారు, ఇంకొకటి అది పట్టుకొస్తారు, నేను బ్రహ్మాండంగా ఉండొచ్చు అనుకునేవాడు చాలా మంది ఉండొచ్చు. అజయ్ అనుకునేవాడు చాలా మంది ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా నేను చెప్పాను, శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఒక పురుషుని 7 స్త్రీలు, అసలు స్త్రీలు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఏ రకంగా ఆలోచన చేస్తుందన్న విషయం ముందు మనకు తెలియాలి. స్త్రీలు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం దేనితో పోలుస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్త్రీలు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం ఒకసారి గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం గమనిద్దాము. 5వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చూద్దాం. స్త్రీలారా ప్రభువునకు వలె, ఓకే అక్కడ బాగానే ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఈ పాయింట్ని ఆధారం చేసుకోండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? క్రీస్తు సంఘమునకు శిరస్సు అని మనం భావించాల్సి ఉంటుంది. ఏ అర్థంతో భావించాల్సి ఉంటుంది అని అన్నాడంటే కింద పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు అని. భార్య అంటే ఎవరన్నట్లు? భార్య అన్నట్టు ఇప్పుడు దీని ప్రకారం భార్య అంటే ఎవరన్నట్లుగా? భార్య అంటే ఎవరన్నట్లుగా చెప్పాలి మీరు, ఆత్మీయం చెప్పాలి మీరు. మీరు నోటితో చెప్తేనే మీకు అర్థమైనట్టు అర్థమైంది. ఎస్, స్త్రీ అంటే సంఘం అని దేవుడు ఇక్కడ దీని ద్వారా మనకు తెలియవస్తున్నాడు. స్త్రీ అంటే సంఘం, స్త్రీ అంటే సంఘం. బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని ఆధారం చేసుకొని మనం యెషయా గ్రంథాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, అంటే 7 సంఘాలు ఒక పురుషుని పట్టుకొని ఏమంటున్నాయంట? మేము మానమే తింటాము, మా వస్త్రములే కట్టుకుందాము, మీ పేరు మాత్రమే నాకు ఉంటే చాలు అని అంటున్నాను. అంటే 7 సంఘాలు ఒక పురుషుని పట్టుకొని, 7 సంఘాలు ఒక పురుషుని పట్టుకొని మేము మానమే తింటాం. అంటే సంపాదన ఎవరిది? సంపాదన ఎవరిది? సోకులు ఎవరి? సోకులు కూడా వెళ్ళే, పేరు మాత్రమే నీది, పేరు మాత్రమే నీది. దీని అర్థం ఏంటి అని అంటే, చాలా సంఘాలు ఎలా చెప్తుంటాయంటే బోధలన్నీ వాళ్ళ బోధలే ఉంటాయి, వాళ్ళ వస్త్రాలే కట్టుకుంటారు. వాళ్ళ వస్త్రాలు అంటే వాడిచ్చే బట్టలని కాదు ఇక్కడ అర్థం. నువ్వు పరిశుద్ధురాలు అంటే ఆమె పరిశుద్ధురాలు అంటే, నువ్వు పరిశుద్ధురాలు కాదు అంటే పరిశుద్ధురాలు కాదు అంటే. ఇది డిసైడ్ చేసేది ఎవరు? సంఘంలో ఉండేటువంటి డిసైడ్ చేసేది ఎవరు చెప్పండి? క్లియర్ పొల్లాగే చెప్పండి, ఏం పర్వాలేదు. ఎవరు డిసైడ్ చేస్తారు నువ్వు పరిశుద్ధురాలి కాదని? నేనే డిసైడ్ చేస్తా. నేను ఒక సంఘం, నా సొంత ఆలోచన నాకు ఉంటాయి, నా సొంత ప్రవర్తన నాకు ఉంటాయి, నా సొంత బోధనలు నాకు ఉంటాయి. పేరు ఎవరిది? ఈయనది పేరు మాత్రం ఈయనది. యేసు ప్రభు పేరు పెట్టుకుంటాం, కానీ యేసు ప్రభు బోధన చెయ్యం. ఏ బోధన చేస్తామో తీసుకునే వాక్యం యేసు ప్రభు వాక్యం, దానిలో నుంచి వచ్చేటువంటి బోధ అంతా కూడా నా మైండ్లో ఉన్నటువంటి నీళ్లు మొత్తం మిమించరు. సో ఈ రకమైనటువంటి విధానంలో క్రైస్తవ లోకం ఉన్నది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం. మీరు ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంతటా 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, ఒక పురుషుడు అని అంటే యేసుక్రీస్తు వారిని పట్టుకొని, యేసుక్రీస్తు యొక్క బోధనని, యేసుక్రీస్తు యొక్క ప్రవర్తనని, యేసుక్రీస్తు యొక్క విధానాన్ని పట్టుకొని ఈ 7 సంఘాలు ఈ రహస్యాన్ని ఎవరి ద్వారా బయలుపరచబడింది అంటే, మనకి మీరు ఆలోచన చేయండి, మీరు ఆత్మీయంగా ఆలోచన చేసేవాడు అర్థమైతే యోహాను, హల్లెలూయా,
యోహాను గారి ద్వారా బయలుపరచబడింది. యోహాను గారు సాధారణంగా మానవ లోకంలో లేడు, మానవుల ఆలోచనలో లేడు, మానవుని ఆత్మలో లేడు. యోహాను గారి ఆత్మంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మవశుడైపోయాడు ఆయన, దేవుని ఆత్మలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ 3 స్టెప్పులు ఉంటాయి. క్రీస్తు ఆత్మ లేని వాళ్ళందరూ కూడా అన్యులు. మారు మనసు పొంది క్రీస్తులోనికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? క్రీస్తులకు వెళ్ళినటువంటి వాడు. వీళ్ళందరూ కూడా క్రీస్తు గురించి జ్ఞానము, క్రీస్తు గురించి ఆత్మ, క్రీస్తు యొక్క ప్రవర్తన, క్రీస్తు యొక్క నడవడిక కలిగి క్రీస్తు అని పోలి ఉంటారు. వీళ్ళు క్రీస్తు గురించి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలో వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత స్టెప్లో దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతారు. దేవుని యొక్క ప్రత్యక్షను చూడగలుగుతారు. అక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథంలో ఈ యోహాను గారి యొక్క స్టేటస్ ఎక్కడుందంటే, యోహాను గారి యొక్క స్థితి ఎక్కడుందంటే 9వ వచనం చదువుకుంటున్నాను. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహవాసములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపంలో పరవాసినైతిని. జాగ్రత్తగా గమనించండి, యోహానుకు వచ్చినటువంటి ఆత్మీయ శోధనలు 2 ఏంటవి? దేని నిమిత్తం వచ్చిన శోధనలు? 2 రకాల, 2 విధాల శోధనలు వచ్చినాయి. దేని నిమిత్తం? ఒకటి దేవుని వాక్యము నిమిత్తము, రెండోది ఆయన సాక్షిగా ఉంటాయని నిమిత్తము. క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఈ రెండింటి నిమిత్తమే సాక్షులుగా ఉండాలి. ఈ లోకములో క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఈ 2 వాక్యము నిమిత్తమే హింసించబడాలా, వాక్యము నిమిత్తమే నువ్వు హింసించబడాలా, ఇంకోటి సాక్ష్యము నిమిత్తమే హింసించబడాలా. నీ సాక్ష్యము, ఈయన క్రీస్తు బిడ్డగా నీవు 10 మందికి ఒక సాక్షిగా కనపడాలి. ఈ సాక్ష్యం నిమిత్తము నువ్వు హింసించబడాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి హింస. దేవుని వాక్యం నిమిత్తం హింసించబడాలి. ఈ రెండింటి నిమిత్తం హింసించబడినటువంటి వాళ్ళు యోహాను. ఈ యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఆత్మవశుడైపోయాడు. అంటే దేవునిలో ప్రార్థన చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? యేసు ప్రభు ఏం నేర్పాడు తెలుసా? వీడికి పగలంతా కూడా సేవ చేయడం నేర్పాడు. రాత్రులు ఏం చేయమన్నాడు? ఆయన ఒంటరిగా మార్గదర్శనం చూపించాడు. ఆయన ఒంటరిగా ఒలీవల కొండకెళ్ళి తెల్లవారులు ప్రార్థన చేయటం ఆయన చేశాడు. దాన్ని వీళ్ళు నేర్చుకున్నారు. పద్మాసు ద్వీపంలో ఉన్న తర్వాత యోహాను గారు చేసిన పని ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రార్థనలో దేవుని ప్రత్యక్షతను కనపడి, నాతో వస్తావా అని, నాతో రా, ఎక్కడికి తీసుకెళ్తాను? దేవుని లోకానికి తీసుకెళ్తాను. అక్కడికి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆత్మవశుడైపోయాడు. ఇక అతని శరీరం ఏమైందో, అతను మనసు ఏమైందో ఇవన్నీ లేవు. ఆయన ఆత్మవశుడైపోయినప్పుడు ఆత్మలో ఆయనకి ఈ దృశ్యమాలిక అంతా కూడా కనిపించింది. ఆయన దృశ్యమాలిక ఏమి కనిపించిందంటే ఇవంతా కూడా కనిపించి, ఇదిగో మరి 7 సంఘాలకు చదువునన్న 10 వచనం. ప్రభు దినమందు ఉండగా పూర్వమున గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములు రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అనే 7 సంఘాలకు రాసి పంపించండి అని చెప్పేసి విన్నాను అని అంటాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన ఆయనకి అక్కడ లవొదికయ సంఘం ఉంటుందా? మరి దేని గురించి చెప్పాడు అని అంటే, ఎఫెసీ సంఘము అనేటువంటి ఒక భావన. ఈ భావన ఏ భావన అని అంటే ఒక సంఘము యొక్క ఎదుగుదలకు భావన, ప్రారంభ భావన. అంటే ఏంటంటే మీకు ఇంకా అర్థం కావాలి అంటే ఈ 7 సంఘాలు ఏంటి అని అంటే దేవుని యొక్క బోధలు కాకుండా దుర్బోధలు విని, తప్పుడు బోధలు విని చెడిపోయినటువంటి సంఘాలుగా ఉన్నాయి అని అర్థం. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ 7 సంఘాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది కూడా మీకు తెలియాలి. ఈ 7 సంఘాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇర్మియా 15వ అధ్యాయం 9వ వచనం చూస్తే,
ఇర్మియా 15 చూస్తే ఆత్మీయంగా వినండి. ఇర్మియా 15 చూస్తే 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ప్రాణము విడిచి ఉన్నది, పగటి వేళనే ఆమె ప్రొద్దుతుంటి ఉన్నది, అవమానం నంది ఉన్నది, వారిలో శేషించిన వారిని ఎదుట కత్తిపాలు చేసేదని ఇదే యెహోవా వాక్కు. 7 స్త్రీలు ఎవరి చేత కనబడ్డారు? 7 ఎవరు కన్నారు అని అంటే 7 సంఘాలు ఎవరి నుంచి వచ్చాయి? ఒకరి నుంచే వచ్చాయి. ఇది ఆత్మీయంగా చాలా దూరం. ఒకరి నుంచే వచ్చాయి. ఆ ఒక్కరు ఎవరు? యేసుక్రీస్తు నుంచే 7 సంఘాలు వచ్చాయి. ఆ 7 స్త్రీలు యేసుక్రీస్తు నుంచే వచ్చాయి. యేసుక్రీస్తు నుంచి వచ్చినటువంటి 7 స్త్రీలు మళ్ళీ ఒక పురుషుడిని పట్టుకొని, బైబిల్ ఈ వాక్యం దేవుడి వాక్యాన్ని పట్టుకొని చివరికి ఏమంటున్నాయంట? మేము మా అన్నవే తింటాము, మా వస్త్రాలే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు అని అంటున్నాయి. ఎంత దౌర్భాగ్యం అది! ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అది ఎంత దౌర్భాగ్యం! 7 జాగ్రత్తగా వినండి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక సంఘం ఏర్పడటం అంటే ఏమనుకుంటున్నారు ఇక్కడ లోపల చెప్పండి. నాకు తెలియదు. ఒక సంఘం ఎలా ఏర్పడుతుంది? ఆ సంఘంలో ఎలాంటి వాడు ఉంటారు? ఆ సంఘంలో ఎలాంటి వాడు ఉంటారు? పాస్టర్ గారు, విశ్వాసులు ఎక్కడి నుంచి వస్తారు? ఎట్లా వస్తారు? మారు మనసు పొంది ఉంటుందా? అది ఉంటుందా? మారు మనసు ఉంటుందా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా సంఘములో చేర్చబడతారు. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయం, ఈ సంఘములోనే మారు మనసు పొందితేనే సరే మళ్ళీ అక్కడ నాకు అర్థం కాని విషయం. మారు మనసు పొందిన వాళ్ళే కదా సంఘంలోకి వచ్చేది. మారు మనసు పొందితేనే కదా వచ్చేది. మళ్ళీ వీళ్ళు మారు మనసు పొందడం ఏంటి? నాకు కూడా ఆలోచన చేశారా? నా ఆలోచన చేస్తే వీళ్ళు దుర్బోధలతో చెడిపోయారు. దేవుని వాక్యము యొక్క సత్యాన్ని సత్యముగా చెప్పకుండా లాభసాటి అయినటువంటి వాక్యాలను చెప్పడం ద్వారా, జాగ్రత్తగా గమనించండి, తమకు లాభసాటి అయినటువంటి వాక్యాలు చెప్పడం ద్వారా ఆ సంఘాలు ఏమంటున్నాయంటే మాకు బాగా లాభం ఉంది, ఇంకా నీ యొక్క కృప, నీ యొక్క ఐశ్వర్యము మాకేం అక్కర్లేదు, మా యొక్క అన్నమే మేము తింటాము, మా యొక్క బట్టలే మేము కట్టుకుంటాము, కానీ నీ పేరు మాత్రం మేము వాడుకుంటామని. ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయే సంఘాలు, చూడండి దేవుడు పెట్టారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మీరు ఎలా ఉండాలి అని అంటే చాలా జాగ్రత్తగా, జాగరూకతో దేవుని వాక్యాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. మనం రెచ్చిపోతాం. నా కుమారుడా, దేవుడు నేను ఇప్పుడే లే అనగానే మనకి ఆవేశం వస్తుంది, ఆటోమేటిక్ ఆవేశం వచ్చేస్తుంది. నన్నే పిలుస్తున్నాడు అయ్యగారు అని వెళ్ళిపోయి ఎక్కడ నిలబడతావు? ఈ లైన్లో నిలబడతావు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అది చెప్పదు. దేవుని వాక్యం పరలోక రాజ్యాన్ని గురించే చెప్తుంది. పరలోక రాజ్యాన్ని యేసు ప్రభు వారు ప్రారంభించినటువంటి సువార్త ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలము పరలోక రాజ్యాన్ని గురించే చెప్పాడు. ఇందుకు పరలోక రాజ్యం ఏది అని అంటే ఈ శరీరానికి సంబంధించినంత ఏం కాదు. శరీరానుసారమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి పరలోక రాజ్యం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి ఏదో అది పరలోక రాజ్యం, దాన్ని మాత్రమే చెప్పారు. కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి వాటిలో ఏం చేశారు అని అంటే చాలా మంది సొంత ఆలోచనలతో ఆత్మ సంబంధమైనటువంటి వాటిలోకి వచ్చారు. గతంలో నేను ఒకసారి చెప్పాను, ఆ రెఫరెన్స్ నాకు ఎక్కడుందో నాకు గుర్తురాట్లేదు కానీ చూసి చెప్తామండి. వారు పరలోక రాజ్యానికి వచ్చి కూడా అక్కడ ఏం చేస్తారట? వాళ్ళ సొంత బోధనలే చేస్తారని రాయబడి ఉంది. నేను మీకు అది ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తుంది.
అమ్మా అక్కడ రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తన స్వనీతిని స్థాపింప పూనుకొనుచున్నారు అని రాయబడి ఉంది. ఎక్కడ వాళ్ళు స్వనీతిని స్థాపింప పూనుకునేది? పరలోక రాజ్యంలో. అంటే వీళ్ళు రావటానికైతే పరలోక రాజ్యానికైతే మరి ఏదో విధంగా ఏదో నా కాలు ఇరిగితే దేవుడు బాగు చేశాడనో, లేకపోతే నా రోగం వస్తే బాగు చేశాడనో, లేకపోతే నాకు అప్పులు తీరిపోయాయనో, లేదంటే అప్పులు తట్టుకోలేక పారిపోయి మరి దేవుళ్ళకి వచ్చా, ఏదో విధంగా దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారట వీళ్ళు? ఏం చేస్తున్నారట? దేవుని నీతిని ఎరుగక పరలోక రాజ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సొంత నీతిని బోధించడానికి పూనుకుంటున్నారు, స్వనీతిని బోధించడానికి పూనుకుంటారు. అందుకనే పరలోక రాజ్యంలో కూడా ఏం కావాల్సి వచ్చింది? మరలా మారు మనసు కావాల్సి వచ్చింది. పరలోక రాజ్యంలో కూడా మారు మనసు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదైనా సంఘానికి వెళ్ళి అమ్మ మీరు మారు మనసు పొందాలమ్మ మరొకసారి అని అంటే ఏమంటారు తెలుసా? ఎప్పుడో రక్షణ తీసుకున్నామండి, మళ్ళీ మీరు మారు మనసు అంటారంటే అని అంటారు. ఓసరి వెళ్ళి అయిపోయారంతా, దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మరలా ఏర్పడిన సంఘంలో ఎందుకు మారు మనసు పొందవలసి వచ్చింది? చూడండి ఏమని రాయబడి ఉంటుంది? ఎఫెసీ సంఘంలో 5వ వచనం చదవమా, 2వ అధ్యాయము 4 చదువు. అయినను మొదట నీకుండిన ప్రేమని వదిలితివి, కట్టగలను నేను నీ మీద తక్కువ మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలోంచి పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి అని అంటున్నాడు. సంఘానికి ఆయన ఏం చెప్తున్నాడంటే మరలా నీవు ఎందువల్ల మారు మనసు పొందాల్సి వచ్చింది అని అంటే, దేవుని యొక్క నీతిలోనికి వచ్చేటప్పుడు అవసరం ఉంది కాబట్టి, దేవుని యొక్క అవసరం ఉంది కాబట్టి ఎలా చాలా నిజాయితీగానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైపోయాడు ఇతను? రాను 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైపోయాడు? సాధారణ విశ్వాసి ఏమైపోయాడు? సీనియర్ విశ్వాసి అయ్యాడు. సీనియర్ విశ్వాసి ఇంకొంచెం సీనియర్ విశ్వాసి అయిపోయాడు. ఇంకొక పెద్ద అయిపోయాడు. ఇంకొక స్టెప్లోకి వచ్చేటప్పుడు ఏమైపోయాడు? అయ్యగారి తర్వాత అయ్యగారే వాక్యం చెప్పే విధంగా తయారైపోయాడు. తర్వాత ఏమైంది? అయ్యగారి సంఘంలో కొంతమంది తీసుకొని పోయి ఇంకో సంఘాన్ని పెట్టుకునే స్థాయికి ఇట్లా సంఘాలు విస్తరించడం అంటే స్వంత బోధలతో వీళ్ళకి దేవుని పిలుపులు ఉండవు, దేవుని ఆలోచనలు ఉండవు, దేవుని నీతి కూడా తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? సంఘాలు స్థాపన చేస్తారు. అందుచేతనే సంఘాలు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఎఫెసీ సంఘానికి కూడా నువ్వు ఏం చేయాలంటాడు? మరలా తిరిగి నువ్వు మారు మనసు పొందితేనే సరి అని ఎఫెసీ సంఘానికి చెప్పవలసి వస్తుంది. ఎఫెసీ సంఘానికి ప్రత్యేకించి చెప్పవలసి వచ్చింది మారు మనసు పొందితే. ఈ సంఘము యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, ఈ సంఘము మొట్టమొదట మంచి ప్రేమతో ఉన్నది. ప్రేమ ఏమైంది? తర్వాత ముదిరిపోయి రంగైపోయింది. ప్రేమ రంగైపోయింది. ఎలా రంగైపోయింది అంటే, ప్రేజాడమ్మ గారు అని చెప్పగానే కడుపులో నుంచి రాదు. ఫస్ట్లో ఏమైందంటే కడుపులో అమ్మగారు అయ్యారు అసలు ఫస్ట్లో అలా ఉండేది. ఈసారి ఇయ్యే లేస్తాయి, ఈ చీక్సే లేస్తాయి, ఈ బుగ్గలే లేస్తాయి పక్కకి. అంటే ఆ స్థితి నుంచి ఈ స్థితికి ముదిరిపోయింది ఎవరు ప్రజలు. అసలు ఈ రంగే ఏముండదు, కడుపులో నుంచి వచ్చే ప్రేమ ఉండదు. అంటే మొదటి ప్రేమ దేవుడు మొదటి నుంచి నువ్వు ఏ ప్రేమను కలిగి ఉన్నావో కడ వరకు అదే ప్రేమ నువ్వు కలిగి ఉండి కొనసాగించాలని దేవుడు చెప్తే ఏమైపోతుంది? మారిపోతుంది ప్రేమలు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే,
నేను రహస్యాన్ని చూస్తా. ఏ రహస్యాన్ని చూస్తా? మొదటి నువ్వు ఏ రకమైనటువంటి ఆలోచన దృక్పథం కలిగి నువ్వు దేవుని ఎరిగావో నాకు ఆ రహస్యం కావాలి. నువ్వు పూసుకున్న రహస్యం నాకు అక్కర్లేదు. నవ్వు పూసుకున్న రహస్యం అక్కర్లేదు. దుఃఖాన్ని పూసుకున్న రహస్యం అక్కర్లేదు. దుఃఖాన్ని కూడా పూసుకోవచ్చు, పూసుకుంటా కూడా. దొంగ దుఃఖాలు ఉంటాయి, దొంగ నవ్వులు ఉంటాయి. అవన్నీ కూడా ఆస్కార్లో ఉండవు. అవన్నీ కూడా ఆస్కార్లో ఉండవు, ఈ స్కార్లో ఉంటాయి. ఈ స్కార్లో ఉంటాయి, ఆస్కార్లో ఉండవు, ఈ స్కార్లో ఉంటాయి. కానీ ఆస్కార్ కూడా పనికిరాదు. దేవుని పెట్టారా? ఈ చూడండి, ఇక్కడ ఎఫ్ఓసి రాసిన సంఘం కూడా మార్పులు పొందాల్సి వచ్చింది. తర్వాత ఏంటి? స్ఫురణ ఆ సంఘం కూడా మార్పులు పొందాల్సి వచ్చింది. ఎలా మార్పులు పొందాల్సి వచ్చింది? ఎలా మార్పులు పొందాల్సి వచ్చింది? వీళ్ళేం చేస్తున్నారట? 9 వచ్చిందా? నేను ఎరుగుదును అయినను నీ ధనవంతుడే యూదులమని చెప్పుకోవచ్చు. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. అంటే ఈ సంఘం ఏమైతుంది? ఏ స్థితిలో ఉంది? ఈ సంఘం ఏ స్థితిలో ఉందని అర్థం చేసుకున్నాం? భయపడే స్థితిలో ఉన్నది. ఎఫెసీ సంఘానికి భయం ఏర్పడింది, ఈ స్ఫురణ సంఘానికి భయం ఏర్పడింది. మొదటి సంఘం ఎఫెసీ సంఘం ఏం చేసిందంటే ప్రేమను కోల్పోయింది. ఈ స్ఫురణ సంఘం ఏమైంది? భయం ఏర్పడుతుంది. భయం ఎప్పుడు ఏర్పడుతుంది? భయం ఎప్పుడు ఏర్పడుతుంది? యెహోవా యందు భయము బహు ధైర్యమును, యెహోవా యందలి భయము బహు ధైర్యమును పుట్టిస్తుంది. అంటే యెహోవా యందలి భయాన్ని కోల్పోయాడు. కోల్పోవడం వల్ల లోకం అందరూ భయపడింది. అందుకని ఇందులో ధైర్యం లేదు. ఈ సంఘం కూడా ఏంటంటే ధైర్యం లేని సంఘం అయిపోయింది. అందుకనే మరలా ఈ సంఘం కూడా ఏం కావాల్సింది? ఈ సంఘానికి కూడా మారు మనసు కావాల్సి వచ్చింది. ఈ సంఘానికి కూడా మారు మనసు కావాల్సి వచ్చింది. మూడోది ఏంటంటే పెర్గమ సంఘం. ఈ సంఘం యొక్క స్థితి ఏంటి? పరిస్థితి 14 చూస్తే ఏంటవి? అవేవనగా తిన్నట్టును జాగ్రత్తను చేయనట్టును కాలాకు చెప్పినట్టు విలామ బోధనను అనుసరించి నీలో ఉన్నారని. ఇంకోటి ఏంటంటే నికోలాయితుల బోధన. ఇక్కడ చూడు, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది ఈ సంఘం పూర్తిగా ఏమైపోయింది? చంద్రముఖి అయిపోయింది. ఈ సంఘం పూర్తిగా చంద్రముఖి అయిపోయింది. ఏమైపోయింది? పూర్తిగా విలామ బోధన చేసేస్తున్నారు. వీడు నికోలాయితుల బోధన చేసేస్తున్నారు. ఏంటంటే వీళ్ళు విగ్రహాలను బలించే వాటిని తిరగదు. మీరు అనుకుంటున్నారు, నాకు నేను చెప్తాను. ఇప్పుడు శరీరానికి సంబంధమైనటువంటి అంశాలు, ఆత్మకు సంబంధించిన అంశాలు. ఆత్మకు సంబంధించినటువంటి వాటిలో విగ్రహాలు ఉంటాయా? ఆత్మలో విగ్రహాలు ఉంటాయా? ఆత్మలో విగ్రహాలు ఉంటాయా? శరీరానికి సంబంధించిన విషయాల్లో విగ్రహాలు ఉంటాయి. తినొచ్చా తినకూడదనే దాని గురించి లేదు, కానీ ఆత్మానుసారమైనటువంటి అంశాల్లో విగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మానుసారమైన విగ్రహాలు ఏంటి? ఆత్మానుసారమైన విగ్రహాలు ఏంటి? దేవునిని కాకుండా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహం. ఎవరిని ఎక్కువగా పూజిస్తావో అది విగ్రహం. దేవునిని కాకుండా అది జాలత్వం కూడా. భర్తను కాకుండా వేరే వాడిని ప్రేమించడం జాలత్వం. దేవుని కాకుండా వేరే ఎవరినైనా సరే, ఆయన దేవుని భక్తులే కావచ్చు, యేసుక్రీస్తు భక్తులే కావచ్చు, దేవుని కాకుండా దేవుని భక్తులు ప్రేమించిన అది విచారం, విగ్రహారాధన విచారం. ఇది ఆత్మీయ స్టేటస్ లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నేను ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాను, నేను అందుకే ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వడానికి నాకు ఇష్టం ఉండదు. ఎక్స్పోజ్ కాకూడదు మనం దేవుని సేవ. ఇప్పుడు లేకపోతే సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు తలుచుకుంటే ఎన్ని సంఘాలు కట్టవచ్చు? సాధు సుందర్ సింగ్ గారు తలుచుకుంటే సాధు సుందర్ సింగ్ గారి పేరుతో కూడా సంఘాలు కట్టవచ్చు. కానీ అక్కడ కావాల్సింది ఏంటంటే నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చించవలసి ఉన్నది. మన సాక్ష్యం ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా దేవుడు ఏమవ్వాలా? హెచ్చించబడాలి. కానీ
దేవుడు ఏమవుతున్నాడు అంటే తగ్గించబడుతున్నాడు, వ్యక్తి హెచ్చించబడుతున్నాడు. దేవుడు తగ్గించబడుతున్నాడు, వ్యక్తి హెచ్చించబడుతున్నాడు. ఇది విగ్రహారాధన అంటే. ఆత్మీయ స్టేటస్లో ఆత్మీయంగా నువ్వు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత. దేవుడు ఉంటాడు, దేవుడు ఎక్కడికి పోడు. అంటే ఏంటి? దేవుడి పేరే మనం పెట్టుకుంటాం, దేవుడి పేరే మనం పెట్టుకుంటాం, కానీ మనం ఆరాధించేది ఎవరిని? నన్నే మీరు ఆరాధించేది. నన్ను మీరు ఆరాధించవద్దు. మీరు ఆరాధించాల్సింది ఎవరిని? మీ మనసులో, హృదయంలో దేవుని ఆరాధించాలి. ఈ యొక్క పెర్గమా సంఘం యొక్క స్థితిగతి ఏంటంటే, ఈ పెర్గమా సంఘము ఇలాంటి తప్పుడు బోధలని విని దేవునికి వ్యతిరేకంగా బిలాము లాగా, అంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే దేవుడు చెప్పినా కానీ వినకుండా దేవుడికి ఏం తెలుసులే, బిలాంకి అంతా తెలుసు అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. బిలాం మాత్రం ఎవరు? బిలాం మాత్రం ఎవరండి? ఇతరు ప్రవక్తే, గొప్ప ప్రవక్తే. అంటే దేవుడు తనకు ఉండేటువంటి మహిమను తన ప్రవక్తకి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. దేవుడు అలాంటిది నువ్వెంత, నేనెందుకు దేవుని హెచ్చించుకోవాలి? నేనెందుకు మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకోవాలి? అందుకనే ఈ సంఘానికి కూడా దేవుడు ఏం చెప్పాడంటే, మీరు మారు మనసు పొందితేనే సరే, మారు మనసు పొందితేనే సరే, లేకపోతే తుయితైన సంఘానికి ఏం చెప్పి దాని సిచ్యువేషన్ ఏంటి? అయినను మోపవలసిన ఏమనగా, యెజెబెలు అన్న స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జాగ్రత్తమునకు విగ్రహం ధరించిన తిరుట, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచు ఉన్నాడు. చూడండి, ఇది కూడా, ఈ సంఘం కూడా అలాంటి స్థితిలోనే ఉంది. ఎలాంటి స్థితిలో ఉంది? దీని బోధలు కూడా యెజెబెలు బోధలు లెక్కలో ఉన్నాయి. యెజెబెలు బోధలు ఎట్లాంటివి? యెజెబెలు బోధలు ఎట్లా ఉంటాయి? కుట్రలు కుతంత్రాలతో ఉంటాయి, కుట్రలతో ఉంటాయి. ఎట్లయినా సరే ఈ పాస్టర్ గారిని దింపి వేరే మనోడిని ఎక్కించాల్సిందే. మనోడు రూపాయి తింటే మనోడు తింటాడండి. యెజెబెలు సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయి సంఘాలు. దేవుని వాక్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు, యెజెబెలు సంబంధించిన ఆలోచనలు. అందుకని ఈ సంఘానికి కూడా దేవుడు ఏం చెప్పాడంట? దేవుడు ఏం చెప్పాడు? దీని నుంచి మారు మనసు పొంది. నాకు ఈ విచిత్రంగా ఏంటంటే, ఈ సంఘాలు మారు మనసు పొందవలసిన అగత్యం ఏంటి అంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో ఈ సంఘాలు ఎవరు నడవడం లేదు. ఇది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి సంఘానికి, ప్రతి సంఘ నాయకునికి ఉంది. ప్రతి సంఘ నాయకునికి ఇది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే క్రైస్తవులు దెబ్బలు కొడతారు, ఖండించుకోవాల్సిందే. కానీ దేవుడు జారిపడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇలాగ దెబ్బలు తింటే దేవుడు జారిపడడు. వాక్యం నిమిత్తము కానీ, సాక్ష్యం నిమిత్తము కానీ నీవు దెబ్బలు తింటే దేవుడు సహిస్తాడు, దానికి ఉపకారం చేస్తాడు. ఇందాక రాయబడి ఉంది, ఉపకారం చేస్తాడు ఆయన. బీదలను కనికరిస్తే ఆయన నీకు ప్రత్యుపకారం ఆయన చేస్తాడు. ఆ మాట రాయబడి ఉంది సామెతలో. నీకు ఉపకారం చేస్తాడు దేవుడు. లేదంటే నీవు హింసించబడుతున్నప్పటికీ కూడాను దేవుడు, నువ్వు అనుకోవచ్చు నేను దేవుడి కోసమే హింసించబడుతున్నా నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకున్నంత మాత్రం అది దేవుడు అనుకోవాలి. నా కోసం హింసిస్తబడుతున్నాడు అని దేవుడు అనుకోవాలి. దేవుడు చెప్పని మీరు చేయకూడదు. అతను ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. ఆయన చివరిగా ఒకే ఒక మాట చెప్పాడు, మీరు ఏమన్నావండి, కానీ నేను మాత్రము అలాంటి సూక్ష్మమైనటువంటి ఆత్మీయతలోకి రావాలి తప్పితే, నా కుటుంబం ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం పోయి అందరి జనాలను మాత్రం మార్చిపాడు అనడం తప్ప. నీలో ఒక విధమైనటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ లేకుండా, యెహోవా నీతో ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నాడు. 1-10 నువ్వు చెప్పుకోవడం తప్పితే, నిజంగా నీవు దేవుని వాక్యాన్ని చదివి దేవుడు నీలో ఉన్నాడని ఎవరికి ఎష్యూరెన్స్ ఉంది చెప్పండి? ఎవరికి ఎష్యూరెన్స్ ఉంది దేవుడు నాలో ఉన్నాడని చెప్పండి? ఎవరైనా ఎష్యూరెన్స్గా చెప్పగలుగుతారా? ఛాలెంజింగ్ చెప్తున్నాను నేను. దేవుడు మనతో ఉంటే ఆయన ఆలోచనలోనే నువ్వు ఉంటావు.
ఆయన యొక్క ధైర్యంలోనే నువ్వు ఉంటావు. ఆయన యొక్క ధైర్యంతోనే నువ్వు ఉంటావు. పేతురు నిలబడ్డాడు. నిన్ను సిలువ వేస్తాను, యేసుప్రభు వేసినట్టు సిలువ వేస్తాను అంటే పేతురు ఏమన్నాడంటే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, మీరు సిలువ వేస్తారన్నా చాలా సంతోషం, కానీ ఆయన నా ప్రభు, ఆయనలాగా నన్ను ఉరివేయద్దు, నన్ను తలకిందులుగా వాటి వండర్. అసలు చావుకు కూడా అంత సంతోషంగా ఎదురడం అనేటువంటి ఒక క్రైస్తవుడికే సాధ్యపడుతుంది. అది కూడాను దేవుని వాక్య ప్రకారం నడిచేవాడికే సాధ్యపడుతుంది. హల్లెలూయా. ఇలాంటి సంఘాలలో ఉండే వాళ్ళకి ఎవరికి సాధ్యపడదండి. అలాంటి కాన్ఫిడెన్స్, ఇలాంటి ఎన్నిసార్లు వేసాడు, 2-3 సార్లు యోహాన్ని తీసుకెళ్ళి ససల కాగి నూనెలో పడేశాడు. కానీ దర్జాగా లేచేటట్టు దూరుకొని వచ్చాడు, మట్టిలో కూర్చొని లేచాడు. ఈ నిట్టగా తీసుకెళ్ళి పద్మాసు పడేశాడు. అక్కడ పోతే మాత్రం ఏముంది, అక్కడ హ్యాపీ. అసలు వీడు ఎందుకు ఇంత హ్యాపీగా ఉండడం తీసుకొచ్చారు? న్యాచురల్ డెత్. యోహాను గారు, దేవుడు మనలో ఉన్నప్పుడు ఇలాంటి ఆశ్చర్యకారాలు మన జీవితంలో చేయగలుగుతాడు. కానీ వాము నాకు ఇంత పెద్ద కష్టం పెట్టాడండి, ఎంత పెద్ద కష్టం అంటే నేను తీర్చుకోలేని కష్టం అండి, మీరందరూ సహాయం చేయాలండి. ఇలాంటి బోధలు ఎవరి బోధలు? బిలాము బోధలు, యెజెబెలు బోధలు. ఇలాంటివి సంఘాల్లో ఉన్నాయి కాబట్టే దేవుడు ఎవరు చెప్తున్నాడంటే సంఘాలకు మారుమనసు అవసరం వచ్చింది. హల్లెలూయా. వ్యక్తులకు మారుమనసు అవసరం పోయి సంఘాలకు మారుమనసు వచ్చింది. తర్వాత సాధ్య సంఘానికి ఇతనికి చదువు సాధ్య సంఘంలో రెండో వచ్చింది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. క్రియలు సంపూర్ణమైనవిగా నాలో విశ్వాసం ఉంది. అందుకనే పౌలు గారు ఒక సందర్భంలో చెప్తాడు, నీకు విశ్వాసం ఉంది, నా దగ్గర క్రియలు ఉన్నాయి, మనందరం కలిసి సేవ చేద్దాం రా అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి తప్పు అని చెప్పేసి క్రియలు నీలోనే ఉండాలా, విశ్వాసము నీలోనే ఉండాలి. విశ్వాసానికి తగిన క్రియలు నీలో ఉండాలి. అప్పుడే నీవు పరిపూర్ణమైన ఇక్కడ ఏమన్నాడు, సంపూర్ణమైనటువంటి వాడిగా ఉంటాడు. ఇక్కడ ఏం చెప్పాడంట, నీవు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నీ క్రియలు లేవు. క్రియలు లేవంటే నీ విశ్వాసం కూడా లేదు సంపూర్ణంగా. కాబట్టి మళ్ళీ మారుమనసు అంటే సంఘాలలో, అందుకని దేవుడు ఆ మాట చెప్పగలిగాడు. ఏం చెప్పగలిగాడంటే, నేను వచ్చేటప్పటికి నేను మనుషులు కనుగొందునా. ఎంత పెద్ద డబ్బులు వచ్చిందండి దేవుడికి. ఇదిగో ఇట్లాంటి వాడు ఉండబట్టే దేవుడికి ఆ డౌట్ రాగలిగింది. కనుగొందున ఎట్లా, ఇదిగో ఇలాంటి వాడు బిలాము లాంటి బోధలు చేసేవాడు, దొంగ బోధలు చేసేవాడు ఉన్నప్పుడు మరి ఎట్లా కనుక్కుంటాడండి? యెజెబెలు లాంటి బోధలు చేసేవాడు ఉన్నప్పుడు ఎట్లా దేవుడు కనిపెట్టగలుగుతాడు? ఎట్లా ఉంటుంది ప్రేమ, ఎట్లా ఉంటుంది? నిజంగా యేసుప్రభు వారు నిజంగా వచ్చాడు అనుకోండి, వచ్చి అక్కడ నిలబడ్డాడు అనుకోండి, నిజంగా నువ్వేనా అంటావు కదా. నిజంగా యేసుప్రభు ఇప్పుడు కాదు రావాల్సింది, అంచె దినంలో కాదు, ఎప్పుడు కాదు, ఇప్పుడు వచ్చాను అయితే నువ్వు యేసుప్రభు కాదు. దేవుని ఆత్మ మాత్రమే దేవుణ్ణి ఎరుగుతుంది, గుర్తించగలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడ పెడతాడు. హల్లెలూయా. చూడండి నెక్స్ట్ తర్వాత ఫిలదెల్ఫియా సంఘానికి నీకు కొంచెమే శక్తి ఉందనో దేవుని వాక్యమును ఎరగనలేదు. వీళ్ళకి ఈయన పరిస్థితి ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎరుగుతాడు కానీ దేవుని వాక్యానికి సంబంధించిన శక్తి దగ్గర లేదు. ఈ సంఘంలో దేవుని వాక్యానికి సంబంధించిన శక్తి లేదు. శక్తి లేని సంఘాలు. అందుకనే ప్రతి ఓడు కూడా నూనె సీసాలు తెచ్చుకొని పోతుంటారు. అడిగి ఎక్కువ శక్తి ఉన్న దగ్గర పోతారు. శక్తి లేని విశ్వాసం ఎక్కువ మంది అయ్యారు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయాలా, మారు మనసు పొందాలి. లౌకిక సంఘానికి వచ్చినప్పుడు లౌకిక సంఘం తలుపులు మూసుకొని పోతుంది. ఈ సంఘం పరిస్థితి మరి తలుపులు మూసుకొని పోతుంది. తలుపు ఎదుట నిలిచి నేను తట్టుచున్నాను అని అన్నాడు.
అసలు దేవునికే తలుపులు మూసేసింది ఈ సంఘం. అందుచేత సంఘాలు మారు మనసు పొందవచ్చు. ఈ సంఘాలన్నీ ఏం చెప్పాయంటే మొట్టమొదటి ఫస్ట్లో వచ్చి దీనికి సంబంధించిన ప్రవచనం యెషయా గారు ఏం చెప్పారంట, అంత్య దినములలో ఆ దినాల్లో ఒక పురుషుడిని పట్టుకొని 7 స్త్రీలు మా అన్నమే తిందుము, మా భోజనమే మేము చేస్తాము, మా వస్త్రాలే కట్టుకుంటాం, కానీ నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటాము. దేవుడి బిడ్డ, అలాంటి పనికి మారిన సంఘంలో మనం ఉండకూడదు. అలాంటి విశ్వాసం లేని వాళ్ళముగా మనం ఉండకూడదు. అలాంటి విశ్వాసం లేని వాళ్ళముగా మనం ఉండకూడదు. మనం ఒక దీపస్తంభం వలె ఉన్నాం. ఎలా ఉండాలి అంటే దీపస్తంభం, ప్రతి ఒక్కరు ఒక దీపస్తంభం వలె ఉండాలి. నేను ఒక్కడే కాదు, నేను చాలా సంతోషపడతా. దేవునితో మాట్లాడుతుంటాను. నేను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు దేవుడితో మాట్లాడుతుంటాను. నేను సంతోషం. ఆ లోకం వేరు. నిజంగా ఆయన గారు యోహాన్ గారి ఎంత పరవశం పొందాడో వీడు కూడా. అసలు ఇది నేను ఒక్కనే కాదు, మీ అందరూ పొందాలి అని నా కోరిక. అందుకే ప్రార్థన చేసే విధానం ఏంటో చెప్పారు. ఎలా రహస్యంగా ఏ రహస్యాలు దేవుడు చూస్తాడో దాని దగ్గర నేను ప్రార్థన చేయాలని చెప్పాను. అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుడి యొక్క పరలోకాన్ని చూడగలుగుతావు. నీ దీపస్తంభంలో ఏముండాలంట చూడండి. నిర్గమాకాండము 27 నిర్గమాకాండం 27 ఏముందట, దంచి తీసిన ఒలీవల నూనెతో మాత్రమే దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డ, ఒలీవల కొండ దేనికి సాదృశ్యం తెలుసా? ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. నీ ప్రార్థనా జీవితము ఎలాంటి నూనెతో వెలగాలి? ఎలాంటి ఒలీవ నూనెతో దంచి తీసిందిగా ఉండాలి. గానుగ దంచి తీసిందిగా ఉండాలి. పసర తీస్తారంట చూసారా? పసరది అలాగ తీసినదిగా ఉంటేనే ఆ దీపము ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఆ వెలిగే దీపము ఏముండదంటే, రా మనం వెళ్ళి సేవ చేద్దాం ఆ ఊరు పోయానంటే, లేదు నీలో దేవుని ఆత్మ ఉంది, మా అందరికి నాయకత్వం వహించు అని అంటే అది ఏముండదంట. చూస్తారా న్యాయపత్రం 9:9లో రాసి ఏమని చెప్తుందంటే, ఎంత చక్కగా చెప్తుందంటే 9:9లో ఒలివ చెట్టును అడగగా ఆ ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నడులు సన్మానితులు ఆ నా తైలము నియ్యకమా అని చెట్ల మీద రాజులై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. కాబట్టి నేను రాను పో. ఎంతటి ఒబీడియన్స్ మనక, ఇంతటి ఒబీడియన్స్ ఎప్పుడు వస్తుందంటే నిత్యము ప్రార్థన చేసేదాన్ని. నిత్యము ప్రార్థన చేయడం అంటే ఎలా ప్రార్థన చేయాలో మీకు చెప్పాను గత 2-3 వారాలు. రహస్యమందు చూచేటువంటి వ్యక్తి అంటే ఆయన గదిలో రహస్యంగా ప్రార్థన చేసింది కాదు. నీ హృదయంలో ఉన్నటువంటి రహస్యపు తలంపులను చూచేటువంటి పరిస్థితిని దేవుడు చూస్తాడు. హృదయంలో ఎలాంటి రహస్యం ఉంది, నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తున్నావంటే నీ రహస్యం ఏంటి అంటే దేవుడు పరిశోధన చేస్తాడు. దుర్బిడి వేసుకొని వస్తాడు. దేని నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తావు, వెళ్ళి ఎవరు ప్రార్థన చేస్తావు? స్వప్న ఏమని ప్రార్థన చేస్తావు అంటే, ప్రభా నా మంచి మగబిడ్డని మంచి ఆడపిల్లని ప్రార్థన చేస్తావు. దేవుడు అంతరంగం అదిగా చూసేది. దేవుని యొక్క పరిశుద్ధతను పవిత్రతను నువ్వు ఎప్పుడు ఆరాధిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. అక్కడ దేవుని యొక్క పరిశుద్ధతను పవిత్రతను నీవు ఆరాధిస్తున్న సమయంలో దేవుడు ఏమని ఆలోచన చేస్తాడు? అరే నన్ను ఇంతగా ఆరాధిస్తుంది, నేను ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు. అప్పుడు దేవుడు నీ లైఫ్ స్పాన్ పుస్తకం చేస్తాడు. నీకు పుస్తకం ఉంటుంది, పేరు పైన రాయబడి స్వప్న, అరివేలుల స్వప్న, ఆమె లైఫ్ స్పాన్ ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇట్లాగా ఎప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టాలి, ఎంతమంది కోడలు రావాలి, ఎంతమంది అల్లుడు రావాలి, మరి చివరి జీవితం ఎక్కడ, ఇదంతా రాసి ఉంటుంది.
ఇప్పుడు ఈ జీవితం అంతా దేవుడు చూసి ఎక్కడ ఈమెకి మేలు కలుగుద్ది, ఎక్కడ ఇబ్బంది కలుగుద్ది, ఆ ఇబ్బందులు తొలగించాలంటే ఏమిస్తే బాగుంటుంది అని ముందే ఆలోచన చేసి ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు అని అంటే నీ యొక్క నూనెలో ఒలీవల నూనెను దీపంలో పోసుకొని ప్రార్థన చేసినప్పుడే ఇస్తాడు. ప్రార్థన చేసినప్పుడే ఇస్తాడు. ఒక స్వప్నాకే కాదు, అందరికీ 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 అలాంటి స్థితిని దేవుడు ఇస్తాడు. అలాంటి స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు ఎంత ధన్యులు అండి. యెహోవా దేవుడుగా గల జనులు, హల్లెలూయా. అలాంటి దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాను. ఆ దేవుడి మార్గంలో నడిస్తేనే మంచిది. తప్పితే నీ పేరు మేము పెట్టుకుంటాం, మరి మా బట్టలు మేము వేసుకుంటాం, మరి మా అన్నం మేము తింటాం, మా సంపాదన మాదే అనేటువంటి ఆలోచనలో మనం ఉంటే మనం ఎలాంటి క్రైస్తవులం? నామకార్థ క్రైస్తవులం అని చెప్తూ ఉంటారు పెద్దలు. నామకార్థ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు, దొంగ విశ్వాసం అవుతాం. దేవుడు అలాంటి వాటిని సహించడు. మనం ఆ స్థితిలోకి వెళ్ళదు. కేవలం దేవుని యొక్క ఆధారం పట్టుకునేటువంటి దేవునికి ప్రార్థన చేసేటువంటి స్థితిలోకి ఉంటారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, ఈ దినము మాకు వచ్చిన హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు. మరలా మేము మారు మనసు పొందే పరిస్థితి మాకు రాకుండా ప్రభావం, నిత్యము ప్రభావం, మా హృదయమైన దీపాల ప్రభావం, ఒలీవల నూనెతో ప్రభావం నిత్యము వెలిగించుకునేటువంటి వారు. ప్రతి నిత్యము మీ యొక్క పాదాల దగ్గర మా దీపం వెలిగేటట్టుగా ప్రతి ఒక్కరూ యొక్క దీపాన్ని ప్రభావం మీ పాదాల దగ్గర యేసుక్రీస్తు పేరిట మేము పెట్టుకుంటున్నాం.